యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ పై విచారణ జరిపేందుకు ఐజీఎం రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్ శంకర్లను నియమించారు. ఇక బెట్టింగ్ యాప్స్ పై పంచగుట్ట, మియాపూర్ లో కేసులు నమోదు చేశారు. 25 మంది సినీ నటులు, యాంకర్స్, యూట్యూబర్స్ పై కేసు నమోదైంది. 3 నెలల్లో పూర్తి నివేదిక అందించాలని సిట్ కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఐజీగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి నాయకత్వంలో 5 అధికారులతో ఈ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి విషయంలో అసలు దీన్ని పూర్తిగా నిరోధించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా ప్రభుత్వానికి ఈ సిట్ అనేది సూచిస్తుంది. దీంతో పాటు పేమెంట్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ లో పేమెంట్స్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఆర్బీఐ సూచనలు కూడా సిట్ అధికారులు చేయనున్నారు. ఇప్పటికే మనం చూసాం 2 పోలీస్ స్టేషన్ పరిధిలో, అటు పంజాగుట్ట హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసులు నమోదు కాగా, మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన జరిగింది. పంజాగుట్టలో నమోదైనటువంటి 11 మందిలో దాదాపు 5 పోలీసులు విచారించారు. టేస్టీ తేజ, విష్ణుప్రియ, అదేవిధంగా రీతు చౌదరి, శ్యామల వీరందరినీ కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు దర్యాప్తు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఐజీ రమేష్ రెడ్డితో పాటు మరోవైపు ఎస్పీగా ఉన్నటువంటి సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి చంద్రకాంత్, డిఎస్పీ శంకర్, వీరు 5 బృందం మొత్తం కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్ నిర్వహణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాదాపు 90 రోజుల్లోనే పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పటికే డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ 2 పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులపై కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ సునీల్.